హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 3A గురించి మనం మాట్లాడదాం. అరౌండ్ 30,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఒకవేళ మంచి స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ రాబోతున్న ఐక్యూ నియో 10R కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే ఎవరైనా 25,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెయిట్ చేయండి. నథింగ్ ఫోన్ 3A రాబోతుంది. మార్చి 4వ తారీఖున మధ్యాహ్నం 3:30 గ్లోబల్ గా ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. అంటే ఒకేసారి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ లాంచ్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ మీరు పర్ఫార్మెన్స్ లో లేకపోతే బిల్డ్ క్వాలిటీ ఇట్లాంటి వాటి మీద పెట్టుకునే కంటే కూడా మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ మీద అండ్ డీసెంట్ బ్యాటరీ అండ్ డిస్ప్లే, ముఖ్యంగా ఓఎస్ డీసెంట్ ఓఎస్ ఉండిద్ది, క్లీన్ ఓఎస్ ఉండిద్ది, మంచి ఎక్స్పీరియన్స్ ఉండిద్ది యూజర్ ఇంటర్ఫేస్ పరంగా. 25,000 రూపాయలు పెడుతున్నా గానీ అరౌండ్ మీకు 40,000-50,000 రూపాయల స్మార్ట్ ఫోన్స్ లో ఎలాంటి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో అలా ఉంటుంది. సో ఒకవేళ అరౌండ్ 25,000 లో మీరు మంచి కెమెరాస్ అండ్ యూఐ ఎక్కువ ఫోకస్ చేస్తారనుకుంటే ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తుండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లాంచ్ డేట్ మీకు చెప్పాను కదా, మార్చ్ 1st వీక్ అంటే మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ఈ ఫోన్ లాంచ్ అవుతుంది గ్లోబల్ గా. సెకండ్ థింగ్, నథింగ్ నుంచి మనకి డిజైన్ లేఅవుట్స్ పరంగా కొన్ని లీక్స్ అయితే వదులుతూ ఉన్నారు. దీని ప్రకారం మనం చూస్తే ఒక కెమెరా మాడ్యూల్ కనబడుతుంది, కానీ మోడల్ నెంబర్స్ వచ్చేసరికి 2 మోడల్ నెంబర్స్ కనబడుతున్నాయి, A059 అండ్ A059P అని చెప్పి. అండ్ మన స్టాండర్డ్స్ లో కూడా అంటే మన కంట్రీ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా వీళ్ళు లిస్ట్ చేస్తున్నప్పుడు 2 మోడల్స్ కనబడి, A059 వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3A అని చెప్పన్నట్టు, A059P వచ్చేసి నథింగ్ ఫోన్ 3A ప్లస్. ఇలా 2 మోడల్స్ అన్నట్లు రూమర్స్ నడుస్తున్నాయి. కాకపోతే ఈ ఈవెంట్ లో నథింగ్ ఫోన్ 3A ని మాత్రమే లాంచ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ సైమల్టేనియస్ గా 3A ప్లస్ ని లాంచ్ చేసినా గానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. లాస్ట్ టైం ప్లస్ ని సెపరేట్ గా లాంచ్ చేశారు. అండ్ నథింగ్ ఎప్పుడు ఆల్రెడీ ఉన్న ట్రెండ్ ఫాలో అవ్వదు, కొత్త ట్రెండ్ ని వీళ్ళు సెట్ చేస్తూ ఉంటారు. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్, UI వీటి పరంగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ప్రతి ఫోన్ లో IP రేటింగ్ అండ్ 6000 mAh కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్. ఈ రెండు కూడా ఈ నథింగ్ ఫోన్ 3A లో ఉండవు. ఫస్ట్ థింగ్ IP రేటింగ్స్ ఇవ్వరు అండ్ 6000 mAh బ్యాటరీని ఫాలో అవ్వరు యాజ్ పర్ అంటే నథింగ్ వర్షన్ ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ అయితే. ఫస్ట్ థింగ్, ఇందులో కెమెరా మాడ్యూల్, ఇక్కడ ఒక ఫోటో వేస్తాను చూడండి, మోస్ట్లీ ఈ డిజైన్ తో ఈ కెమెరా లేఅవుట్ తో వచ్చే అవకాశం ఉంది. అండ్ వీళ్ళు టీస్ చేసిన వీడియోలో కూడా హారిజాంటల్ గా లైక్లీ పిక్సెల్ ఫోన్స్ లో ఎలా అయితే మనకి కెమెరా లేఅవుట్ ఉంటుందో హారిజాంటల్ గా సేమ్ అదే ల్యాండ్స్కేప్ టైప్ లో కెమెరా మాడ్యూల్ కనబడు. ఇందులో 3 కెమెరాస్ ఉంటున్నాయి. లాస్ట్ టైం మనకి నథింగ్ ఫోన్ 2A లో ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే కనబడేది, 50+50. ఈసారి 50+50+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెజల్యూషన్ ని తగ్గించి 8 మెగాపిక్సెల్ కి షిఫ్ట్ చేశారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా OIS సెటప్ తో వస్తుంది అండ్ సోనీ సెన్సర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. వైడ్ యాంగిల్ కెమెరాని ప్రతి ఒక్కరు ఉపయోగించకపోవచ్చు. ఆ వైడ్ యాంగిల్ కి 50 మెగాపిక్సెల్ ఇవ్వడం కంటే కూడా టెలిఫోటో లెన్స్ యాడ్ చేయడం చాలా మంచి మూవ్. 2x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ ని చాలా మంచి షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు దీనికి కూడా సోనీ సెన్సర్ ఇస్తారు, ఆర్ సామ్సంగ్ సెన్సర్ అయినా. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మొత్తానికి 3 కెమెరాస్ రేర్ సైడ్ ఉంటే 2 మాత్రం ఫంక్షనల్ కెమెరాస్ ఉంటున్నాయి, ఉపయోగపడేవి. ఫ్రంట్ వచ్చేసరికి లాస్ట్ టైం ఇచ్చిన 32 మెగాపిక్సెల్ కెమెరా లానే ఈసారి కూడా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈసారి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ మేజర్ చేంజ్, లాస్ట్ టైం ప్రాసెసర్ పరంగా డైమెన్సిటీ 7200 Pro ప్రాసెసర్ వచ్చేది. ఈసారి మీడియాటెక్ నుంచి స్నాప్డ్రాగన్ స్విచ్ అయిపోయారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. ఇదే ప్రాసెసర్ ని రీసెంట్ గా లాంచ్ అయిన అంటే ఒక వారం క్రితం లాంచ్ అయిన Realme 14 Pro Plus లో మనం చూసాం సేమ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 7 Gen 3 కంటే కూడా సిగ్నిఫికెంట్లీ చాలా డిఫరెన్స్ ఉన్న ప్రాసెసరే. అంటూ స్కోర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది 7 Gen 3 కి 7S Gen 3 కి. 7S Gen 3 20 నుంచి 25 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయదగ్గ ప్రాసెసరే. సో ఈ ఫోన్ లో ఆ ప్రాసెసర్ తీసుకొస్తే పర్లేదు. ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ లాస్ట్ టైం LPDDR4X అండ్ UFS 2.2 ఉండేది. ఈసారి ర్యామ్ మేబీ LPDDR4X ఉండొచ్చేమో, ఆర్ఎల్స్ LPDDR5 ఇవ్వచ్చు. బట్ స్టోరేజ్ మాత్రం UFS 3.1 తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ టైం వీళ్ళకి చాలా నెగిటివిటీ వచ్చింది UFS 2.2 వాడడం వల్ల. ఈసారి నాకు తెలిసినంత వరకు వీళ్ళు స్విచ్ చేస్తారు UFS 3.1 కి. అలా తీసుకొస్తే మాత్రం ఫెయిర్ ఇనఫ్, సేల్స్ కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ బేస్ వేరియంట్ అయితే 8128 ఉంటుంది. ప్రైస్ నేను హ్యాండ్ లో మాట్లాడతా, హై అండ్ 12256 వేరియంట్ తీసుకొస్తారు. సరే, ఇక్కడికి పర్ఫార్మెన్స్ పక్కకు పెట్టేస్తే డిస్ప్లే లాస్ట్ టైం ఇందులో 6.7 ఇంచ్ ఉండేది నథింగ్ ఫోన్ 2A లో. ఈసారి 6.8 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. సేమ్ రిఫ్రెష్ రేట్, సేమ్ 120 హెర్ట్జ్ ఉంటుంది అండ్ డాల్బీ విజన్ ఇట్లాంటి సపోర్ట్ సేమ్ ఉండవు. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది అండ్ గుడ్ ఇనఫ్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తారు. OLED డిస్ప్లే ఆర్ఎల్స్ AMOLED డిస్ప్లే తీసుకొని వస్తారు. డిస్ప్లే పరంగా చిన్న చేంజ్, ఆ బెజల్స్ వరకు కొంచెం తగ్గించి 6.7 ఇంచ్ నుంచి 0.0 ఇంచ్ కొంచెం పెంచి 6.8 ఇంచ్ కి చేస్తున్నారు. మేజర్ చేంజ్ ఏమీ కాదు, మైనర్ డిఫరెన్స్. అండ్ ఇంకా స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సేమ్ డాల్బీ అట్మోస్ అయితే తీసుకురారు, డాల్బీ పార్ట్నర్షిప్ ఉండదు. అండ్ ఈ ఫోన్ లో IR బ్లాస్టర్ ఉండదు, రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవడానికి. బట్ NFC ఉంటుంది. మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. NFC ఉండిద్ది. అండ్ గ్లిఫ్ లైట్ ఇంటర్ఫేస్ కూడా ఉండిద్ది. నథింగ్ అంటేనే ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కాబట్టి ఏ ఉన్నా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఇంపార్టెంట్. యూనిక్ గా ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ లాస్ట్ జనరేషన్ కంటే కూడా ఈసారి ఇంకా LED లైట్స్ కొంచెం పెంచే అవకాశం ఉంది. నెక్స్ట్ కనెక్టివిటీస్, బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది.
వైఫై 6 జనరేషన్ తో వస్తుంది అండ్ 13 to 15 5G బ్యాండ్స్ ఉంటాయి. ఫైనలీ ఇంక బ్యాటరీ రూమర్స్ అయితే 5000 mAh బ్యాటరీనే ఉంటుంది అంటున్నారు. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది కానీ బాక్స్ లో ఛార్జర్ రాదు, ఇది మాత్రం పక్క. బట్ ఆల్రెడీ ఉన్న ట్రెండ్ లో ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్స్ యూస్ చేసి 6000 mAh బ్యాటరీ ఇట్లాంటివి అయితే నథింగ్ ఏం తీసుకుని రాదు. 5000 mAh కాంపాక్ట్ బ్యాటరీని తీసుకుని రావచ్చు. అండ్ ఓఎస్ అయితే ఇంకా నథింగ్ ఓఎస్ 3.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. అప్డేట్స్ అయితే 3+4 years వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. అలా అనౌన్స్ చేస్తేనే ఈ ఫోన్ పాజిటివ్ సైడ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కంఫర్టబుల్ జోన్ లో కూర్చుంటాయి. ఇవి కాకుండా కొంచెం ఇంకా డౌన్ గ్రేడ్ చేసి తీసుకొస్తూ ఉంటే మాత్రం నథింగ్ ఫోన్ 2 ఆల్రెడీ మీకు 20,000 రూపాయల్లో అవైలబుల్ గా ఉంది. అది పెట్టుకుని ఈ ఫోన్ కొనాల్సినంత అవసరం ఉండదు. సో మంచి ప్రైసింగ్ లో మంచి స్పెసిఫికేషన్ తో తీసుకొస్తారనుకుంటున్నా. అలాంటి ప్రైసింగ్ మర్చిపోయాను. 8GB 128GB వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేసేది 26,000 నుంచి 28,000 లో పెడతారు అనుకుంటున్నా, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్ని వాడుకుంటే మేబీ 26,000 కి ఇన్ హ్యాండ్ రావచ్చు. లేదు 256GB అంటే 12GB 256GB తీసుకొస్తే మాత్రం 30,000 రూపాయల్లో కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని ఇన్ హ్యాండ్ వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ బేస్ వేరియంట్ 26 నుంచి 28, హై ఎండ్ వేరియంట్ 32,000 పెట్టి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 30,000 నా 29,000 తీసుకుని రావచ్చు. చూద్దాం. March 4th మధ్యాహ్నం 3:30 గంటలకి ఫోన్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అలానే ఈ ఫోన్ ని ఫస్ట్ సేల్ లోనే తెప్పించి మన ఛానల్ రివ్యూని కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 3A గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైట్ నో ఇప్పుడున్న లీక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.